నా పేరు నాగూర్ వలి, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నిజంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? వరిసెల్లా జోస్టర్ వైరస్ నుండి దురద, బొబ్బలు మరియు దద్దుర్ల వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము. చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు, కారణాలు మరియు చికిత్స ఎంపికలను ఈ ఆడియోలో వివరించాము. మీరు సమాధానం కోసం వెతుకుతున్న తల్లిదండ్రులైనా లేదా చికెన్ పాక్స్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి ఆసక్తిగా ఉన్న ఈ ఆడియో మీకోసమే. వరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల కలిగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి యొక్క బొబ్బలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 2 వారాల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. తర్వాత ఎరుపు మచ్చలు కనిపిస్తాయి. కానీ అసలు మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరం వైరస్ను ప్రమాదకరమైన ముప్పుగా గుర్తిస్తూ మీ రోగనిరోధక వ్యవస్థను రంగంలోకి దింపుతుంది. వెంటనే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఇది దురద, దద్దుర్లు మరియు ద్రవంతో నిండిన బొబ్బలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ బొబ్బలనేవి వైరస్ను లక్ష్యంగా చేసుకోవటానికి సహాయపడే రోగనిరోధక కణాలను కలిగి ఉంటాయి. మీ రోగనిరోధక వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు మీకు జ్వరం, అలసట మరియు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించవచ్చు. చికెన్ పాక్స్తో పోరాడే యాంటీబయాటిక్ను బాడీ తయారు చేసుకుంటుంది. మీ రోగనిరోధక శక్తి వలన మీరు కోలుకుంటారు. కాబట్టి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మీ శరీరానికి వైరస్కి మధ్య ఒక మనోహరమైన భీకర యుద్ధం జరుగుతుంది. కనుక మీరు సంతోషంతో మీ రోగనిరోధక వ్యవస్థకు ధన్యవాదాలు తెలపండి. ఇంత అద్భుతంగా సహాయపడిన మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క అద్భుతమైన స్థితిస్థాపకతను అభినందించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సరియైన వెంటిలేషన్ ఉన్న గదిలో సరియైన విశ్రాంతి తీసుకోండి. గోకకుండా ఉండేందుకు గోళ్లను కత్తిరించండి. ఎందుకంటే గోకడం వలన ఇంకా లోతైన మచ్చలు ఏర్పడతాయి. మొదటి 2 రోజులు కొబ్బరి నీరు, నిమ్మరసం మాత్రమే తీసుకోండి. తేనెతో నీటిని త్రాగండి. ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని త్రాగండి. అలాగే ఎండు ద్రాక్షలను తినండి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి. పొట్లకాయ, క్యారెట్ సూపు త్రాగండి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ తర్వాత పండ్లు, సలాడు, మొలకెత్తిన విత్తనాలు మరియు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారంతో ప్రారంభించండి. టోఫీలు, చాక్లెట్లు, వేయించిన మరియు కాల్చిన ఆహారం, చక్కెర, స్వీట్లు మరియు కార్బోహైడ్రేట్స్ ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ తులసిని 1 లీటర్ నీటిలో 1 లేదా 2 చుక్కలు వేసుకొని త్రాగండి. గోధుమ గడ్డి టాబ్లెట్స్ను ఉపయోగించండి. లివ్కేర్ సిరప్ను ఉపయోగించండి. మీ శరీరంలోని మచ్చలపై అలోవెరా జెల్ను ఉపయోగించండి. అలోవెరా జ్యూస్ను క్రమం తప్పకుండా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియోలోని సమాచారాన్ని మీరు ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి. ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని మనోహరమైన కంటెంట్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.